ప్రతి తండ్రి అనుకుంటాడు. చిన్నప్పుడు మా నాన్న నన్ను వేలు పెట్టుకుని అలా నడిపిస్తూ తీసుకెళ్తుండేవాడు. నడక చెప్తున్నాడు అనుకున్నాను, కానీ నాన్న మనసులో ఏమి అర్థం కాలేదు. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు కానీ, మీరు పిల్లలు మీరు గోదావరి ఆటలు తీసుకెళ్ళారనుకోండి, మీరు పిల్లలు అలా 4 వేసారు బాబు, మీరు ప్రతి పౌర్ణమికి ఆటలు తీసుకెళ్ళారనుకోండి మీ పిల్లల్ని, ఓ రోజు నాన్న దగ్గరికి వచ్చి అడుగుతాడు, నాన్న ఎప్పుడు వెళ్దాం? కార్తీక మాసం పౌర్ణమి వచ్చేసింది అన్న, హారతి సార్ నేను ఇస్తాను నాన్న. ఎందుకని? చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు కానీ, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు కానీ, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకేను విత్తుకు రుణమున్నది తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్నగారు విశాఖలో ఉన్నప్పుడు అదే తాడేరు కాలువ దగ్గర నన్ను సాయంత్రం కాలువలోకి తోసేసి నా పొట్ట కింద చేయబెట్టి మా నాన్న నాకు ఈత నేర్పేవాడు. ఈత నేర్పుతున్నాడు అనుకున్నాను నేను, కానీ నాకు నాన్న ఈత నేర్పలేదని ఎప్పుడు అర్థమైందో తెలుసా? నేర్పింది ఈత కాదు అని నాకు ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు నా చుట్టూ ఉన్నప్పుడు, AK-47 ఉన్నప్పుడు ధైర్యంగా నేను వాళ్ళ భాషలోనే పాడి వాళ్ళతో 2 గంటలు గడిపి మళ్ళీ నేను హోటల్కి వచ్చేసాను చూశాను. అప్పుడు నాకు అర్థమైంది మా నాన్న నాకు ఈత నేర్పలేదు, ఏం నేర్పాడు అని. ఆ రోజే పట్పట్లాడిచ్చేది ఇక్కడ, కానీ నేను హోటల్కి వచ్చేసాను, తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయాను. ఈత కొరకు నన్ను ఈత నెట్టడమే తెలుసు గాని, ఈత కొరకు నన్ను ఈత నెట్టడమే తెలుసు గాని, నా తెగువకు ఉప్పు పాలు పడుతున్నది తెలియలేదు. చెట్టుకేను విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఏమి తండ్రి వెనకాల కన్నీళ్లను కూడా దాచి, అమ్మ ఏడవడం చూస్తాం మనం, కానీ నాన్న ఏడవడం చూడాలి. అమ్మకి ఉత్తినే కన్నీళ్ళు వస్తాయి, కానీ నాన్న ఏడవడం చూడాలి. నాన్నకి కన్నీళ్ళు వస్తాయి. వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతారంటున్నారు పిల్లలు, దానికి పెళ్లి చేయాలి. జీవితం అంత గొప్పగా లేదు. నన్ను నేను అమ్ముకుని చేయాలా, నన్ను నేను తాకట్టు పెట్టుకుని చేయాలా అని ఆలోచించినప్పుడు నాన్నకు కూడా కన్నీళ్ళు వస్తాయి. కానీ భార్య ముందు, బిడ్డల ముందు, అమ్మ నాన్నల ముందు నాన్న ఏడవడు. ఇలా సిద్ధాంతం నుంచి వడలేని రోడ్లో వెలగని ఒక స్ట్రీట్ లైట్ కింద కారు, స్కూటరు, సైకిల్ ఆపుకుని నాన్న ఏడుస్తాడు. వాడికి కన్నీళ్ళు వస్తాయి, కళ్ళంతా నీళ్ళు. అమ్మాయికి ఇలా తుడిచేసుకుంటుంది, నాన్న కదా కన్నీళ్ళని తుడుచుకోడు. ఆ కళ్ళ లోగిల్లోంచి కన్నీళ్ళని రానివాడు బయటికే తన కన్నీళ్ళని మళ్ళీ తనలోనే దాచేసుకుని, మళ్ళీ తన శరీరంలోకి పంపించుకుని, మళ్ళీ తన బిడ్డల కోసం ఎలా ఖర్చు పెడతాడో తెలిసిన నాన్న ఇచ్చేవాడు. ఏమి తండ్రి వెంటాల కన్నీళ్లను కూడా దాచి, ఏమి తండ్రి వెంటాల కన్నీళ్లను కూడా దాచి, నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఇందాక నుంచి మిమ్మల్ని కోసం చప్పట్లు కొట్టమని అడిగా.
నిజానికి నన్ను పొగుడుతూ చప్పట్లు పట్టమని కాదు నేను అడుగుతున్నాను. ఎప్పుడన్నా మంచి మామిడి పండు తింటున్నాం అనుకోండి, మామిడి పండు కన్నా ముందు చెట్టు గుర్తు రావాలన్నమాట.